వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికైతేనేమో రెడ్మీ నోట్ 14 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ నోట్ 14 5G సూపర్ కెమెరా, సూపర్ ఏఐ అని చూపించారు భయ్. సో ఫస్ట్ క్రెడిట్ చూసుకుంటే షామీ వాళ్ళ వెబ్సైట్ ఎంఐ వెబ్సైట్ క్రెడిట్ అనమాట భయ్. మెయిన్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే 3 కలర్ వేరియంట్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. 3 కలర్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ కిందికి వచ్చేసరికి చూసుకుంటే మాత్రం ఇంపార్టెంట్ హైలైట్స్లో సోనీ వాళ్ళ ఎల్వైటీ 600 కెమెరా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు AMOLED డిస్ప్లే వస్తుంది. IP64 ప్రొడక్షన్, కోనింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. యూఎస్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. కలర్ వైజ్ బాగుంది భయ్. ఇక్కడ మీకు ఐఆర్ బ్లాస్టర్, మైక్, 3.1 జాక్, స్పీకర్స్తో పాటు వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అనేసి అయితే ఈజీగా కనిపించేస్తుంది. ఇవి కొన్ని యూనిక్నెస్ అనుకోవచ్చు. ఇక్కడ టైటన్ బ్లాక్ అనేసి అయితే చూపించేస్తారు. సోనీ వాళ్ళది ఎల్వైటీ 300 కెమెరా. ఇక్కడ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. పిక్చర్స్ యొక్క శాంపుల్. సో ఇక్కడ మీకు నైట్ మోడ్ వస్తుంది. తర్వాత పోర్ట్రేట్ మోడ్తో పాటు కూడా బాగా చూపించారు. అండ్ ఆల్సో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఏఐ ఎరేజ్, మ్యాజిక్ స్కై, ఏఐ ఆల్బమ్స్ అవన్నీ చూపించారు. 5100 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో బ్యాటరీలో వాళ్ళు ఏం చేసిరంటే పోయి స్మార్ట్ ఛార్జింగ్ ఇంజన్ అయితే తీసుకొచ్చారు పోయి. సో ఇక్కడ దీనివల్ల మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో ఓవర్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. బ్యాటరీ హెల్త్ మేనేజ్మెంట్, నావిగేషన్, పవర్ కన్జంప్షన్, రియల్ టైమ్ బ్యాటరీ ప్రొటెక్షన్, అవుట్డోర్ ఛార్జింగ్ ఏవైతే వేరే ఛార్జర్ యూజ్ చేస్తే అవి నుంచి సేఫ్టీతో పాటు కూడా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత మంచి AMOLED డిస్ప్లేతో పాటు కూడా 6.6 ఇంచ్ డిస్ప్లే. ఇక్కడ ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటారు బై. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. HDR10 వస్తుంది. అండ్ మంచి టీవీ ప్రొడక్షన్, సూపర్ థిన్ బెజల్స్తో పాటు. సో బెజల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. బార్డర్స్వి లెఫ్ట్ అండ్ రైట్వి. IP64 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. హైడ్రో టచ్ కూడా కొంచెం పచ్చుకున్న సరే యూజ్ చేసుకోవచ్చు. గోరింగ్ గొరిల్లా డైమెన్సిటీ 70-25 అల్ట్రా ఉంది. సో 70-25కి 70-25 అల్ట్రాకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏముండదు. ఒక 2-3 0.5 గిగాహెర్ట్జ్ లేకపోతే మెగాహెర్ట్జ్ అనుకోవచ్చు ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటుంది. ఇది తప్పించి పెద్దగా ఏముండదు. ఇక్కడ చూసుకుంటే 2.5 గిగాహెర్ట్జ్ ఉంది కదా ప్రైమరీ కోర్ అనేసి. అక్కడ ఒకటి 2 చేంజెస్ చేస్తారు అంతే బై. ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇక్కడ హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. షామీ వాళ్ళ హైపర్ ఓఎస్. యూనిక్నెస్ ఏంటంటే స్టీరియో స్పీకర్, 3.1 జాక్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బి సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ ఎంతనా అంటే ఇంత మంచిగుంది కదా! ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే నేను రికార్డింగ్ చేసే టైంకి సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 250 జీబీ స్టోరేజ్ వేరియంట్ మీకు 22,000 ఉంది. దీంట్లో 3 వేరియంట్స్ వస్తున్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతే మీకు ప 19,000 అంటే 20,000 వస్తుందనుకోవచ్చు. దాని తర్వాత 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతే 19,000 ఉంది. సో దీంట్లో స్వీట్ స్పాట్ ఏదైనా అంటే 128 జీబీ తీసేసుకోండి. తర్వాత బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేసుకుంటే అయితే సరిపోతది. ఆహ్, రూ. 1000 డిఫరెన్స్ కాబట్టి ఆ ప్రైస్ కేటగిరీకి ఇది వస్తుందనుకోవచ్చు. అదే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఇన్ కేస్ మోస్ట్‌లీ యావరేజ్ యూజర్‌కి అయితే 6 జీబీ ర్యామ్ మోస్ట్‌లీ నేనైతే 6 జీబీ ర్యామ్ తీసుకోండి. ఆఫర్స్ అప్లై చేసేకైతే 18,000కి అట్లా వస్తది. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే మిస్టిక్ వైట్ కలర్ వస్తుంది. ఫాంటమ్ పర్పుల్ కలరు అండ్ టైటాన్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో వస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి అవి. అవన్నీ కూడా అవైల్ చేసుకొని పర్చేస్ చేసుకోమంటాను. అండ్ నేను రికార్డ్ చేసే టైంకైతే స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడ కలర్ ఆప్షన్స్ కానీ, సైజ్ ఆప్షన్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో పర్చేస్ చేసుకోవడానికి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లోన్ ఆప్షన్స్‌తో పాటు కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ నుంచి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఇవి ఆఫర్స్ అప్లై చేసుకొని కొంచెం తక్కువకు కూడా రావచ్చనమాట స్మార్ట్ ఫోన్. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ వస్తుంది. అంటే 7025 అల్ట్రా వస్తుంది. ఇక్కడ ఏంటంటే 2 A74 వస్తుంది. 2.5 గిగాహెర్ట్జ్ మీద ఆర్ A55 వస్తే 2 గిగాహెర్ట్జ్ మీద ఉన్నాయి. TSMC వాళ్ళ 6 నానోమీటర్స్ ఆర్కిటెక్చర్. IMG BXM-8-2 జీబీతో పాటు కూడా వస్తుంది. 6 డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ 24:10 రిజల్యూషన్‌తో పాటు బానే ఉంది. జర జర నాకైతే బాగా నచ్చింది.
50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ ఎల్వైటీ కెమెరా వస్తుంది బై. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. యాక్చువల్లీ చూసుకుంటే 1080p కాదు గానీ నేనేం ఎక్స్‌పెక్ట్ చేసినా అంటే అవి అట్‌లీస్ట్ 60 ఎఫ్‌పిఎస్ పెట్టుకోవచ్చు కదా! 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ తీసుకోవచ్చు. అంటే 1080p ఎఫ్‌పిఎస్సే ఉంది. అంటే ఎంత ప్రైస్ పెట్టినా కూడా కెమెరా కాడ మాత్రం 1080p 30 ఎఫ్‌పిఎస్ ఏందన్న డ్రాబ్యాక్ అనిపించింది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ అయితే కెమెరా మంచిగానే ఇచ్చారు. బేర్ మినిమమ్ 60 ఎఫ్‌పిఎస్ ఇచ్చింటే బాగుండేది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు బై. హైరెస్ ఆడియోతో పాటు వస్తుంది. డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ మైక్స్‌తో పాటు కూడా వస్తుంది. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.5 గిగాహెర్ట్జ్ 5 గిగాహెర్ట్జ్ 5Gకి సంబంధించిన ఏవైతే మెయిన్ 7 ఏవైతే అవన్నీ లొకేషన్ సంబంధించి చూసుకుంటే జీపీఎస్, గ్లోనాస్, బైడూస్ అండ్ గైలెస్‌తో పాటు కూడా వస్తుంది. ఎఫ్ఎం రేడియో సపోర్ట్ ఉంది. అండ్ డ్యూయల్ సిమ్స్ స్లాట్స్ బై హైబ్రిడ్ సిమ్ అనమాట. ఎస్‌డి కార్డ్ అన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే సిమ్ అయినా పెట్టుకోవచ్చు. 2 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. అండ్ 2 ర్యామ్ టైప్స్ వస్తాయి. ర్యామ్ వచ్చేసరికి అయితేనేమో LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, IP64 రేటింగ్స్ అవన్నీ కూడా చూసుకున్నాం కదా! అండ్ ఇక్కడ బాక్స్‌లో మీకు 45 అవర్స్ చార్జర్ వస్తుంది. అండ్ స్మార్ట్ ఫోన్‌లో 45 అవర్స్ చార్జర్ సపోర్ట్ ఉంది. 5110 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి హీట్ డిసిపేషన్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వెర్షన్ అయితే ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అంటే షామీ వాళ్ళ హైపర్‌ఓఎస్ వస్తుంది. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14 అన్నమాట. 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఆండ్రాయిడ్ 15 అండ్ 16 వస్తుంది. 4 ఇయర్స్ దాకా మీకు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎంఐ, యూఐ డైలర్‌తో పాటు వస్తుంది. సో, కాల్ రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. సెన్సార్లు తీసుకుని మనకు అందరికి తెలిసింది ఐఆర్ బ్లాస్టర్ ముందు నుంచి ఉంది. అంబిడెంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలెరోమీటర్, టెలిస్కోప్, డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఓవరాల్ ఇవి హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్‌కి. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలని అంటే ఇక్కడ ఈ ప్రైస్ కేటగిరీకి ఒక్క 2000 ఎక్కువ అనిపిస్తుంది నాకు ఈ ప్రాసెసర్‌కి. అండ్ ప్లస్ ఇంకొకటి ఏందంటే ఎఫ్‌పిఎస్ కాడ కూడా రికార్డింగ్ చేసే కాడ పోయి నార్మల్‌గా ఇప్పుడు 60 ఎఫ్‌పిఎస్ ఇస్తారు. సో, ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే బేస్ వేరియంట్ అయినా సరే కూడా. సో, 15,000కి లేకపోతే 16,000కి వచ్చేస్తే గిట్లా వాల్యూ ఫర్ మనీ అంటాను. సో, అది నా ఒపీనియన్ బై. లేకుంటే నేను ఒక అడ్వైస్ చేస్తానేందంటే, ఆఫర్స్ అప్లై చేస్తా కదా! స్పెసిఫిక్ సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమంటా. మీ ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద? ఇంకేమైనా డౌట్స్, క్వెషన్స్ కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డే రిప్లై. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన యూనిక్‌నెస్, ఫీచర్స్ అవన్నీ కూడా చెప్పినా కదా! మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ ఏంది? కొంటారా? కొన్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డే రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడి దాకా ఎవరితో చూసిరో వాళ్ళందరూ థాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.